చిల్డ్రన్ ఒకసారి డివిజన్స్ని మనం రీకాల్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9248ని డివైడెడ్ బై 2 వేసుకుందాం. సింపుల్ టేబుల్ కాబట్టి అందరికి వస్తుంది కాబట్టి దీని ప్రాసెస్ ఎలా చేయాలి? 9248 మనం ఈ రకంగా రాసుకుంటాం. మనకి ఏ టేబుల్ రావాలి? 2 టేబుల్ రావాలి. 2 టేబుల్ మీకు వచ్చినా కానీ 2 టేబుల్ బుక్ చూడండి, లేకపోతే ఇక్కడ రాసుకోండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. ఈ రకంగా 2 టేబుల్ మనం రాసుకోవడం కానీ లేకపోతే ఓ టేబుల్ పక్కన పెట్టుకోవడం చూసుకోవాలి. ఫస్ట్ మనం డివిజన్స్ని మల్టిప్లికేషన్స్ని మనం ఇటు నుంచి చేసాం, డివిజన్స్ ఇటు నుంచి చేయాలని చెప్పుకున్నాం. మనం ఫస్ట్ ఎవరున్నారు? 9 ఉంది. ఈ 2 కన్నా 9 పెద్దదిగా ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ చూసుకోవాలి. 9 2 టేబుల్లో 9 ఎక్కడుంది? 2 4 6 8 10 ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఒక గీత గీసుకుంటే ఈ గీత గీసుకున్న 8ని మనం తీసుకొచ్చి ముందు ఇక్కడ వేసుకోవాలి. ప్రాసెస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డివిజన్స్ అందుకే తప్పు వస్తున్నాయి. ఇక్కడ మైనస్ పెట్టుకున్నాం. నేను బోర్డు మీద చెప్పింది సేమ్ అదే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. ఇక్కడికి 8 అనేది ఇక్కడ వేసుకున్నాం. ఇంకెవరున్నారు? ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి దాని కింద గీత కోసుకోండి. ఇంకెవరున్నారు? 4 ఉంది. ఈ 4 అనేది ఇక్కడ. ఈ రకంగా చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఏం చేస్తారో తెలుస్తుంది. చాలామంది ఇక్కడ వేయడం మర్చిపోతున్నారు పిల్లలు, అందుకే తప్పు వస్తుంది. సో ఒకసారి మళ్ళీ చూడండి. 9 - 8 is 1. ఇప్పుడు మనం 2ని కిందకి తీసుకురావాలి. 12 అయింది. ఇందులో మళ్ళీ 2 టేబుల్లో 12 ఎక్కడ ఉందో చూడండి. ఎస్ ఉంది. 6. సో 12ని ఇక్కడ ముందు వేసుకోవాలి, మైనస్ పెట్టుకోవాలి, కింద గీత గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సేమ్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి దాని కింద గీత గీసుకోవాలి. 6ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మీరు సబ్స్ట్రాక్షన్ చేయాలి. 12 - 12 0. ఇప్పుడు మళ్ళీ ఏమైనా తీసుకురావాలి? 4 తీసుకురావాలి. 4 డ్రాగ్ ఇట్ 4 ఇందులో ఉందా? 2 2s are 4 ఇక్కడ వేసుకోవాలి. జస్ట్ ప్రాసెస్ బాగా అబ్జర్వ్ చేయండి. చాలామందికి వచ్చును, కొంతమంది చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు, ప్రాసెస్ మర్చిపోయి. మళ్ళీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, గీత గీసుకోండి. ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోండి. 4 - 4 is 0. ఫైనల్గా మనం 8ని తీసుకొచ్చేయండి. 8 ఇందులో 8 ఉందా? ఎస్ ఉంది. 8. సో కాబట్టి సేమ్ ఇందాకలాగానే మళ్ళీ ఇక్కడ 8 వేసుకుంటాం, గీత గీసుకున్నాం. 2 ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 4ని ఇక్కడ వేసుకున్నాం. 8 - 8 0. ఇంకా తెచ్చుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ప్రాబ్లం అయిపోయింది. 0 is the remainder. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4624. మనం దీన్ని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? 9248ని 2 కింద డివైడ్ చేసాం అనమాట. అంటే సుమారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 9248 చాక్లెట్లు ఉన్నాయనుకోండి. 2 చాక్లెట్ల కింద పంచిపెట్టారనుకోండి పిల్లలకి. 9248 చాక్లెట్లని 2 చాక్లెట్ల కింద పంచిపెడితే ఎంతమందికి వస్తాయి? 4624. 4624 మెంబర్స్కి పంచిపెట్టేస్తాం అన్నమాట. చివరిగా ఏమైనా మిగిలాయంటే ఏమీ మిగలలేదు. దీన్ని మనం రోడ్ ప్రాబ్లంలో మనం ఈ రకంగా చెప్పుకుంటామంట. కాబట్టి మీరు ఈ ప్రాబ్లం 1 2 సార్లు చూసి నేను ఇచ్చే ప్రాబ్లంని ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. ఓకే.